కొన్ని లాంగ్వేజ్‌లు మీరు చూసారంటే మాట్లాడేటప్పుడే మనకి అర్థం కావు. అంటే ఏంది వీళ్ళు లబలబ అంటుంటారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ గైస్ మీరు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోండి. కానీ ఈ 4 మినిట్స్ మాత్రం అన్ని లాంగ్వేజ్‌లకి ఒకటే. మీరు ఎన్నో గంటలు టైం పెడుతుంటారు కదా! ఈ 4 నిమిషాలు వినండి. 90% ఆఫ్ లాంగ్వేజ్ మీద మీకు అవగాహన వస్తుంది. ఎలా నేర్చుకోవాలి అనేసి. సో, డోంట్ మిస్ ఇట్ అండ్ డోంట్ స్కిప్ ఇట్. ఓకే. మీకు ఒకవేళ ఈ వీడియో ఉపయోగపడలేదు అంటే మీరు కామెంట్‌లో పెట్టండి కావాలంటే. కానీ ఉపయోగపడిందంటే మాత్రం చిన్న స్మైల్ సింబల్ పంపించండి. అది నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఈ ముఖ్యమైన పాయింట్లని మీరు నోట్ చేసుకోండి. మొదటిది, ఏ లాంగ్వేజ్‌లోనైనా సరే ప్రతి పదాన్ని ట్రాన్స్‌లేట్ చేయకూడదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ లేదా స్టాండ్, ఫోన్ ఇలా కొన్ని వర్డ్స్ అనేవి ఆల్రెడీ మనం ఇంగ్లీష్‌లో వాడటానికి ఫెమిలియర్‌గా ఉంటాం. సెకండ్ థింగ్, మనం ఆ కొత్త లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మొదటిగా ఆ మూవీస్‌ని అలాగే వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూస్, పాడ్‌కాస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే అవి చూడటానికి ట్రై చేయాలి. మనకెప్పుడైతే వాళ్ళు చెప్పే వర్డ్స్ అనేవి మనకి క్లియర్‌గా వినపడతాయో, అప్పుడు మనకు ఆ లాంగ్వేజ్‌ని పలకడానికి ఈజీ అవుతుంది. కొన్ని లాంగ్వేజ్‌లు మీరు చూసారంటే మాట్లాడేటప్పుడే మనకి అర్థం కావు. అంటే ఏంది వీళ్ళు లబలబ అంటుంటారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక పదానికి, పదానికి గ్యాప్ ఉంటుంది. అలా మీరెప్పుడైతే ఆ గ్యాప్‌ని మీ మైండ్‌కి అర్థమవుతుందో, ఓకే. ఈ పదానికి, పదానికి గ్యాప్ ఇస్తున్నారు అని, అప్పటినుంచే మీ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒక వర్డ్‌ని ఐడెంటిఫై చేస్తారో, అంటే ఎంతవరకు పలుకుతున్నారు అనేసి, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. రెండోది, మీరు ప్రతి వర్డ్‌ని డిక్షనరీ పెట్టి వెతుకుతారు. అలా వెతకడం ద్వారా ఒక లాంగ్వేజ్‌లో ఉన్న వర్డ్స్ అన్నీ నేర్చుకోవడం ఎవరి తరం కాదు. కానీ మీరు ఈ విధంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం అవసరం? ఇప్పుడు ఎలా కొనాలి అని అడగాలి, లేదా ఎలా తినాలి అని అడగాలి, లేదా ఏం కావాలి? ఇలా కొన్ని క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్‌ని మీరు నేర్చుకోండి. ఆ క్వెషన్స్ నేర్చుకునేటప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి మీకు తగులుతాయి. అంటే వెర్బ్ వర్డ్స్. ఆ వెర్బ్ వర్డ్స్‌ని మనకు తెలుసు కదా! వెర్బ్ వర్డ్ వి1, వి2, వి3, వి4 ఇలా కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో ఆ వెర్బ్ అనేది ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. చివర ఏ వర్డ్ తగిలితే మీకు అలా అవుతుంది అనేసి చూడండి. దీని ద్వారా ఏంటి అంటే ఆ లాంగ్వేజ్‌లో 50% మీకు అర్థమవుతుంది. తర్వాత మీరేదైనా రెస్టారెంట్‌కి లేదంటే వెళ్ళినట్టే అజ్యూమ్ చేసుకోండి. అక్కడ ఏదైనా ఆర్డర్ చేయడానికి ఎలాంటి వర్డ్స్‌ని తీసుకోవాలి. మీ మైండ్‌లోకి ఆ టైంలో ఎలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉంది. టీని ఆర్డర్ చేయాలి. టీ తీసుకురా. నువ్వు ఆ తీసుకురా అనే పదాన్ని ఎలా పలకాలి? టీ అనేది అన్ని లాంగ్వేజ్‌లో కామన్. అలా కొన్ని కామన్ థింగ్స్ వర్డ్స్ అన్నీ సెపరేట్‌గా రాసుకొని ఆటిని నేర్చుకోకుండా ఈ తీసుకురా, లేదా కొనుక్కోండి, లేదా తీయండి, ఎంత ఇలా కొన్ని క్వెషన్ ట్యాగ్స్ ఉంటాయి. వాటిని నేర్చుకోవడం ద్వారా మీరు ఆ లాంగ్వేజ్‌ని 90% మీరు అర్థం చేసుకుంటారు. సెకండరీ ఫిన్నిష్‌లో కావచ్చు, ఏ ఇతర లాంగ్వేజీలో కావచ్చు, ఎవరు కూడా పూర్తిగా వాళ్ళ భాషని వాడరు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంగ్లీష్‌తో ఫెమిలియర్ అయి ఉన్నాం కాబట్టి 50% ఆఫ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్‌లో మనం పలకడానికి ఆల్రెడీ అలవాటు పడి వాటిని మిక్స్ చేసి ఉంటాం మన లాంగ్వేజ్‌లో. ఈవెన్ తెలుగు మాట్లాడేటప్పుడు కూడా చాలా ఇంగ్లీష్ పదాలనేవి వస్తుంటాయి. మీరు కూడా అబ్జర్వ్ చేసుంటారు. ఇలా మీరు గనక ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు ఏ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్‌ని జస్ట్ 21-30 డేస్‌లో క్లియర్‌గా నేర్చుకొని మూవీస్ కూడా చూసేసి అర్థం చేసుకునే నాలెడ్జ్ వస్తుంది. అలా ఎక్స్‌ప్రెషన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంటే ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు మన తెలుగులో మాట్లాడేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో, వాళ్ళ భాషలో మాట్లాడేటప్పుడు కొన్ని ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి. అలా మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.